కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి. మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను. నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనయుంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనినేడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటిమాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండినేడల అది నిన్ను కాపాడును. దాని ప్రేమించినేడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము. దాని గొప్ప చేసినేడల అది నిన్ను హెచ్చించును. దాని కోగలించినేడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కెరిటమును నీకు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలనంగీకరించినేడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను, యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున